చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తెల్లవారుజామున 3:14 తదుపరి చేష్టి నక్షత్రం హస్త రాత్రి 2:44 తదుపరి చింత వర్జం ఉదయం 9:04 నుంచి 10:53 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:45 నుంచి 1:36 వరకు అమృత గడియలు రాత్రి 7:56 నుంచి 9:45 వరకు రావుకాలం చూసుకుంటే ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6 సూర్యాస్తమయం సాయంత్రం 6:40 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే హాకీ వీరులు అదర్హం ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాస్యం లభించింది. ఓ వైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు, మరోవైపు అందినట్లే అంది చేజారిన పథకాలు. అన్నిటికీ మించి రెజ్లర్ వినేష్ పోగట్ కు ఖాయమైన పథకం దూరమైన వేళ ఎంతో వేదన. ఇలా వారం రోజుల పాటు నిరాశజనక ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్ లో ఎటకెలకు ఓ ఉపశమనం. ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన భారత్ హాకీ జట్టు కాసేపోర్లో మాత్రం పట్టు వదలలేదు. బలమైన స్పెయిన్ను 2-1తో ఓడించి దేశానికి మరో పథకాన్ని అందించిందట. మరో వార్త చూస్తే అంగన్వాడీ కొలువుల జాతర అంటూ వార్తించారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే త్వరలో 11,000 పోస్టుల భర్తీ, 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగ్లపై వంతెనలు, 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క తెలిపారు. మరో అంశాన్ని చూస్తే జపాన్లో భారీ భూకంపం వచ్చిందట. రికార్డు స్కేల్ పై 7.1 గ్రాముల తీవ్రత నమోదైందట. సునామీ హెచ్చరిక జారీ చేశారట. బుద్ధదేవ్ కన్నుమూత, తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు. 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా సేవలు అందించారట అతను. తెలంగాణకు చార్లెస్ షాప్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీలో ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులు వెల్లడించాయి. కీలక సంస్కరణలు అంటూ మరో వార్తించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి అమలు దిశగా నియామక సంస్థలు కసరత్తు చేస్తున్నారట. ఇసుక ధరలకు రెక్కలు, వర్షాలతో రిచ్లకు వెళ్లే రహదారులన్నీ బురదమయమయ్యాయట. లోడింగ్ ఆలస్యం, రోజుల తరబడి లారీల నిరీక్షణ అని చెప్పేసి వార్తించారు. అలాగే రాష్ట్రంలో ఇసుక డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం పెరగడంతో దళారుల సొమ్ము చేసుకుంటున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయనే అంశాన్ని ఇచ్చారు. నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు అంటూ సంపూర్ణ సాగర్ అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. మరో వార్త మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు చార్లెస్ షాప్ అంటూ కీలక సంస్కరణలు, ఆ వివరాలు చూసాం. నేడు 18 జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయని చెప్పేసి రాష్ట్రంలో శుక్రవారం 18 జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందట. సాగర్ మొత్తం గేట్ల ఎత్తివేత, 26 గేట్ల ద్వారా నీటి విడుదల అనే వార్తించారు. తెలంగాణకు చార్లెస్ షాప్ హైదరాబాద్లో కమ్కాస్ట్ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారట. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ నమిలిన శునకం. ఈఎస్జీఏ పరిశోధక కమిటీ సభ్యుడిగా డాక్టర్ రాకేష్. కల్మషం లేని అనుబంధాలకు ప్రతీకల ఆదివాసులు అంటూ సీఎం మాట్లాడారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రజతం నిరాజనం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి రజత పథకం లభించింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో భారత స్టార్ నీరజ్ పథకం గెలుచుకున్నాడు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. రాజ్యాంగ రూప శిల్పిపై రాజన్ మాధవ్. బెజవాడ నడి బొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పపై పచ్చమూకల చీకటి దాడి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రొదళ్లతో భారీ విగ్రహం ధ్వంసానికి తల్లి వచ్చిన ఎల్లో గ్యాంగ్. పోలీసులు సాక్షిగా అందరినీ బయటకు పంపిస్తే లైట్లు ఆర్పేసి బరితెగింపు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచన పరులు రావడంతో పరారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదం జరిగిందట. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ధ్వంసం చేశారట. ఇక జేపీసీకి వాకప్ బిల్లు. లోక్సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేసి క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు చేశారట. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారట. వెనక్కి తగ్గిన ప్రభుత్వం బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకున్నారట. అలాగే నీళ్లు కష్టం, సాగు నష్టం. సాగర్ కాలువలో పేరుకుపోయిన పూడిక.
ముళ్ళ కంపలు, పిచ్చి చెట్లు, అనేక చోట్ల దెబ్బతిన్న లైనింగ్, కొన్ని చోట్ల గన్లు. మైనర్ కాల్వలతో పాటు మేజర్ కాల్వలది కూడా అదే దుస్థితి ఉందట. వానాకాలానికి ముందు O&M పనుల్లో నిర్లక్ష్యం, కొన్ని కాల్వలకు ఏళ్ల తరబడి కొరవడిన మరమ్మతులు, బలహీనంగా ఉన్న కట్టలు, సామర్థ్యం మేరకు విడుదల కాని నీరు. చివరి ఆయకట్టులో వేలాది ఎకరాలకు అందని నీళ్లు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో రైతులు అవస్థలు పడుతున్నారట. పక్కనే కాలువ ఉన్న బోర్లు, బావులు ఆధారంగా సాగు చేస్తున్నారనే అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాల్వ కంప చెట్లు, ముళ్ళ పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పోలారం, గొండ్రియాల, కొత్తగూడెం, కోదండ మండలంలోని మంగళి తాండాలోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నీట మునిగిన సుంకిశాల పంప్ హౌస్, కృష్ణా వరద తాకిడికి కూలిన కాంక్రీట్ రిటైనింగ్ వాల్, బస్సు అద్దాన్ని పగలొట్టి కండక్టర్పై పామును విసిరి మద్యం మత్తులో మహిళ అలచల్ చేసింది. చేతిన బస్ ఆపలేదని ఆగ్రహం అని చెప్పేసి వార్తిచ్చారు. తరగతి ఇంతే, ఒకే గదిలో 5 తరగతులు, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. హైదరాబాద్లో పరిశ్రమలు స్థాపించండి అని చెప్పేసి బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ను కోరారు బట్టి విక్రమార్క. 5 IPSలకు డీజీపీలుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వాళ్ళు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి, అభిలాష్ బిస్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ తిరిగి అదే స్థానంలో వారిని కొనసాగిస్తూ CS ఉత్తర్వులు జారీ చేశారట. బాట దాటాలంటే గుర్రం ఆటే. ఒకప్పుడు బురద బాటలపై వెదురుతో నడక, ఇప్పటికీ అదే ఆచారం. ఏజెన్సీలో కోడంగ్ సందడి. జీవో 33పై పోరాటం, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారట. తెలంగాణ విద్యార్థులకు నష్టం చేస్తే ఊరుకోమంటూ హరీష్ను కలిసిన జీవో 33 బాధిత విద్యార్థులు అనే అంశాన్ని ఇచ్చారు. ఆత్మవచన బీఆర్ఎస్ నైజం అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. సర్పంచ్లను పాడనెక్కించింది ఘనత మీది. హరీష్ రావు విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారట. మంత్రిగా ఎన్ని కంపెనీలు పెట్టుబడులు తెచ్చారు? కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్లు చేస్తున్నారట. రాజ్యాంగ రూపశిల్పిపై రాజన్మానం, అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై చీకట్లో పచ్చమూకలు దాడి చేశారనే అంశాన్ని సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డబుల్ ఇండ్లకు కావాల్సింది ₹4,000 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే సొమ్ము 400 కోట్లే. అయితే రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఇందిరమ్మ పథకానికి సరే, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు సర్దుబాటు ఎలాగని సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఆరోగ్యశ్రీ కార్డుల కోసం కమిటీ అంటూ మరో వార్త ఇచ్చారు. ఎంపిక మార్గదర్శకాల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందట. 3 కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా ప్లాన్ చేస్తుందట. కొత్త రేషన్ కార్డులపై ఉపసంఘం ఏర్పాటు, చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వివరాలు ఇచ్చారు. నిజాం కళాశాల విద్యార్థినుల ఆందోళన విరమణ. విద్యార్థినుల ఆందోళన శిబిరానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సెప్టెంబర్ తర్వాత డిగ్రీ విద్యార్థినులకే ఆశ్రయం ఉంటుందని హామీ ఇచ్చారట. జూన్ 30 వరకు 6,129 కేసులు నమోదు. షీ టీమ్ సమీక్షలో శిఖా గోయల్ వెల్లడించారు. భూదాన్ యజ్ఞ బోర్డు రద్దు సబబే అంటూ 100 ఎకరాలు అన్ని ప్రాంతాల్లో బోర్డు పాత్ర, అప్పీల్దారుల నియామకానికి రాసిన లేఖ నకిలీదే అంటూ చైర్మన్ సభ్యులు అప్పీళ్లను కొట్టేస్తూ హైకోర్టు విశాఖ ధర్మాసనం తీర్పునిచ్చిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. నీరజతమే పారిస్ ఒలింపిక్స్లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా 89.45 మిల్లీ విసిరి 2వ స్థానంలో. జావెలిన్ థ్రోయర్ 92.97 మీటర్లతో స్వర్ణం నెగ్గిన పాకిస్తానీ నదీం. స్పెయిన్పై గెలిచిన భారత హాకీ జట్టుకు కాస్యం. వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పథకంతో రికార్డు అనే వార్తిచ్చారు. రెజ్లింగ్కు వీడ్కోలు పలికిన వినేష్ పొంగట్. సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు 20,000 ఎకరాలు. అన్ని ORRకు 50-60 కిలోమీటర్ల లోపలే. కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం దుంద్యాలలో 1,373 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్. త్వరలో నల్గొండ, మెదక్ జిల్లాలోనూ అని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూసుకుంటే, బ్యాంకు ఖాతా లేకున్నా UPI చెల్లింపులు చేస్తున్నారట. వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం ఉందంట. మరి దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, త్వరలో అందుబాటులోకి తేనుంది RBI. UPI ద్వారా ప్రస్తుతానికి ₹1,00,000గా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు. ఇక గంటలోనే చెక్కులు క్లియరెన్స్ కు ఆదేశం ఉంటుందట. వరుసగా 9వసారి రెపో రేటు యథాతథం. RBI ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు తీసుకుందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు.
మరో వార్త చూస్తే సూచీలకు ఆర్బీఐ దెబ్బ, మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు. సెన్సెక్స్ 581 పాయింట్ల పతనం. వాకప్ బిల్లుపై విపక్షాల కన్నెర్ర, రాజ్యాంగ వ్యతిరేకమన్న ఇండియా కూటమి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కోసమే అంటూ కాంగ్రెస్ తెలిపిందట. భూముల దురాక్రమణను అడ్డుకునేందుకేనని కేంద్రం జేపీసీకి బిల్లు సిఫారసు చేసిందట. నెలాఖరులో కొత్త పీసీసీ. కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. మధ్యాష్కి బలరాం నాయక్ పేర్ల పరిశీలన. రేసులో సంపత్ ఉన్నారట. బస్సుపైకి బీర్ బాటిల్, కండక్టర్ పైకి పాము. బస్సు ఆపలేదన్న కోపంతో విసిరిన ఓ మహిళ బీర్ బాటిల్ దాటికి పగిలిన బస్సు వెనుక అద్దాలు. హైదరాబాద్లో ఘటన. పోలీసులు అదుపులో నిందితురాలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ కన్ను మూశారు. 2001-11 మధ్య పశ్చిమ బెంగాల్ సీఎంగా ఆయన సేవలు చేశారు. ఆయన హయం అనంతరం రాష్ట్రంలో 34 ఏళ్లు వామపక్ష పాలనకు తెర. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపడం జరిగిందట. అలాగే బంగ్లాలో కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం అనే వార్తిచ్చారు. ప్రధానమంత్రికి ఉండే అధికారాలతో ప్రధాన సలహాదారుగా యూనస్ ప్రమాణం చేశారు. ప్రభుత్వంలో సభ్యులుగా 16 మంది. విద్యార్థి నేతలు నహీద్, ఆసిఫ్కు చోటు. కొత్త బంగ్లాదేశ్ నిర్మాణానికి సహకరించండి, లేదంటే నాకు వీడుకోలు పలకండి అని చెప్పేసి యూనస్ తెలిపారట. హామస్ కొత్త చీఫ్ను అంతమొందిస్తామంటూ ప్రతినబూనిన ఇజ్రాయెల్ స్వీయ రక్షణపై తగ్గేదే లేదంటూ నేతాన్యాహు వెల్లడించారట. అరువులకే అసైన్ భూములు. నాదర్గుల్ రైతులకు డిప్యూటీ సీఎం బట్టి భరోసా ఇచ్చారట. ధృవీకరణ పత్రం తప్పని తేలితే ఉద్యోగం ఊడినట్టే రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారట. పంచాయతీల నిధులపై హరీష్ అబద్ధాలు చెబుతున్నారు. 8 నెలల్లో రూపాయలు 905.88 కోట్లు విడుదల చేశాం. సర్పంచులను పాడెక్కించిన పాపం బీఆర్ఎస్దే అంటూ సీతక్క తెలిపారట. మరో వార్త చూస్తే ఏది అబద్ధం అంటూ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించడమా? 9 నెలల పాలనలో 9 పైసలు కూడా ఇవ్వకపోవడమా? మంత్రి సీతక్కను ప్రశ్నించారు హరీష్ రావు. త్వరలో కొత్త రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు రానున్నాయంట. 10 రుణమాఫీ అనేది పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ పనులను పరిశీలించారట. ఉల్లి ధరలు తగ్గించాలంటూ విపక్షాలు నిరసన తెలిపాయి. ఉల్లి దండలు మెడలో వేసుకొని ఎంపీలు ఆందోళన తిరిగారట. లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఈడీ అధికారి, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే 20,000 రైళ్లలో కవాచ్ 4.0 ఈ ఏడాది చివరికల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తుందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బట్టి అబద్ధం, సుఖిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే యత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే 10 రోజుల క్రితమే గేటు ఏర్పాటు. టైం పీమ్ కాకముందే జూలైలోనే మిడిల్ టన్నెల్ తెరిచే ప్లాన్. కర్నూలు నుంచి యంత్రాన్ని తెప్పించి అడావిడిగా పనులు. కృష్ణకు భారీ వరద వస్తున్నట్టు లెక్కలున్నా రాదనుకున్నారట. సీనియర్ ఇంజనీర్లు వద్దన్న వినిపించుకొని జలమండలి. కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ప్రమాదానికి కారణాలు ఇవి అని చెప్పేసి మరికొన్ని వివరాలు కూడా ఇచ్చారు. మరో వార్త చూస్తే జలమండలి చెప్పిన అసలు నిజం. మిడిల్ టన్నెల్ గేట్ను 10 రోజుల క్రితమే బిగించాం. టైం పీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచివేత. సాగర్కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం. ఇంత ప్రవాహాన్ని ఊహించలేకపోవడం వల్లే ప్రమాదం. సుఖిశాలపై విచారణ కమిటీ, వాటర్ బోర్డు వివరించిందట. సైడ్ వాల్ పునర్నిర్మాణానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి ఖర్చు నిర్మాణ సంస్థది. పనులు 2 నెలలు ఆలస్యం అవుతాయని కూడా చెప్పిందట. చెక్ దే ఇండియా. ప్యారిస్లో భారత హాకీ కాసే కాంతులు. స్పెయిన్ పై చిరస్మినియా గెలుపు. కెరీర్కు గోల్ కీపర్ శ్రీజేష్ వీడ్కోలు. వినేష్ వీడ్కోలు. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ రెజ్లర్. కుస్తీ గెలిచింది నేను ఓడిపోయాను అంటూ భావోద్వేగాన్ని ఫిట్. పొగట్ కేసుపై నేడు సిఏఎస్ విచారణ చేయనుందట. దాచేయి దబించే అంటూ సుఖిశాలపై ఇరకాటంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్పై నెట్టేసి కుట్ర. వేళ్లన్నీ రేవంత్ ప్రభుత్వం వైపే, వైఫల్యాలన్నీ దాచి గత పాలనపై నిందలు వేస్తున్నారు. నాడు మేడిగడ్డ ఘటనపై గంటలోనే స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం సుఖిశాల ఘటనను వారం రోజుల పాటు దాచిన కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు. తమ్ముడి కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితది అంటూ మరో వార్తనిచ్చారు నమస్తే తెలంగాణలో. అధికారిక మీటింగ్లో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుంటాడు. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడారట. సర్కార్కు స్వచ్ఛసేగ, పెట్టుబడులపై అనుమానాలు, ప్రభుత్వం ఆపసోపాలు. ఐఏఎస్ అధికారులతో వివరణ ఇప్పిస్తున్న రేవంత్ సర్కార్ తమ్ముడి పెట్టుబడిపై నెట్టింట్లో నమస్తే కథనం వైరల్ అవుతుందట. మరో వార్త చూస్తే
బీరల్ బీర్ల ధరలు భారీగా పెంపు అంటూ మరో అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉందంటారు. పెంపుపై ఎక్సైజ్ కమిటీ తర్జన భర్జన పడుతుంది. నిబంధన రోజు నుంచే కొత్త రేట్లు అమలు కానున్నాయని చెప్తున్నారు. మాకెందుకు మాపికాలే, మన కొండూరు ఎమ్మెల్యే కవ్యంపల్లిని నిలదీశారు రైతులు. బ్యాంకర్లు అధికారులు పట్టించుకుంటలేరని ఆవేదన వ్యక్తం చేశారట. వాకఫ్ ఆస్తులో కేంద్రం జోక్యం, బోర్డులో ముస్లిమేతరులకు చోటు భూములపై కలెక్టర్దే నిర్ణయం అంటూ వాకఫ్ చట్ట సవరణకు ప్రతిపాదనలు, విపక్షాల ఒత్తిడి, బిల్లు జేపీసీకి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జీజీహెచ్ ఖాళీ, ఆర్ఎంఓలు లేక అవస్థలు, నిత్యం ఓపీ 2000, ఐపీ 100 పైనే ఉన్నాయి. ఐపీ 100 పైనే, ఓపీలు 2000 పైన ఉన్నాయట. జీజీహెచ్ ఖాళీ, ఆర్ఎంలు లేక అవస్థలు పడుతున్నారనే వార్త ఇచ్చారు. 100ల మేకీలో మార్పిడులు చేసిన వైద్యులు, క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్లు ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్లో బదిలీ అయ్యారు అనే వార్త ఇచ్చారు. ఓటర్ల జాబితాలో తప్పులు దొరలద్దు, ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు జాబితా తయారీపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ తెలిపారట. 15 ఆగస్టు వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు. 15 ఆగస్టు వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారట. నిఘా వర్గాలు స్వచ్ఛదనం పచ్చదనంపై నివేదికలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుంచి స్వచ్ఛదనం పచ్చదనం పేట కార్యక్రమాలు చేపడుతుందట. రోజువారీగా నిర్వహించిన కార్యక్రమాలపై నివేదికలను పంపించాలని నిర్దేశించింది అనే అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే, సీజనల్ వ్యాళ్లపై అప్రమత్తంగా ఉండాలి అంటూ సీజనల్ వ్యాళ్లపై అప్రమత్తత అవసరమని సిడిఎంఏ ప్రత్యేక అధికారిని అన్నపూర్ణమ్మ అన్నారు. నార్లేసే నిరసన తెలిపి భీమ్గల్ మండలం పల్లికొండాల గ్రామ పంచాయతీ భవనానికి వెళ్లే రోడ్డు ఏట వానకాలంలో బురదమయమవుతుంది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. కొన్నాళ్ళుగా కురుస్తున్న వర్షాలతో ఈసారి సైతం అదే పరిస్థితి నెలకొనడంతో స్థానిక మహిళలు గురువారం వరి నాట్లు వేసి నిరసన తెలిపారట. అక్కడ మరో వార్త చూసుకుంటే, పంచాయతీల ఖాతాలు వెలవెల, అభివృద్ధి ఇతర పనులకు ఆటంకం. జిల్లాకు రావాల్సిన నిధులు రూపాయలు 71.16 కోట్లు. నిధులు లేమితో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులు, ఇతర పనులకు ఆటంకం కలుగుతుంది. సర్పంచ్ల పదవి కాలం అని చెప్పేసి ఏడాది ఫిబ్రవరి 2తో ముగిసింది. 6 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే, మొక్కుబడిగా రైతు రుణమాఫీ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొక్కుబడిగా రుణమాఫీ చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారట. మరో వార్త చూసుకుంటే, ఎస్ఆర్ఎస్పీకి తగ్గిన వరద. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి చేరుతున్న వరద 3883 క్యూసెక్లకు తగ్గింది. 2-3 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో వరద చేరిక తగ్గింది అనే వార్త ఇచ్చారు. ఈవీఎం గోదాం పరిశీలన. జిల్లా కేంద్రం వినాయక్ నగర్ శివార్లో ఈవీఎం గోదాంను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ గురువారం సందర్శించారు. 2.95 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తి. కొనసాగుతున్న పంటల వివరాలు, నమోదు ప్రక్రియ. జిల్లాలో ఎంతమంది రైతులున్నారు, సాగు భూములు ఎన్ని ఎకరాలు, అందులో ఏ రకాల పంటలు సాగు చేస్తున్నారు అనే అంశంపై పక్కాగా లెక్క తేల్చాలన్న సర్కార్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల వివరాలు సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు అనే అంశాలు ఇచ్చారు. అలాగే తపాలా పొదుపు పథకాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 15 వరకు కార్యక్రమాలు చేపట్టనున్నారట. మారనున్న రూపురేఖలు. నందీశ్వరుడికి చేరిన గోదావరి. ఎగువ కురిసిన వర్షాలతో గోదావరి జలకళ సంతరించుకుంది. గుంత తీరైన చింత అంటూ వార్తిచ్చారు, చిత్రాన్నిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేను కలిసిన షేబిరాలి. 15 ఆగస్టు నాటికి 2వ జత అంటూ వార్తిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ బడుల్లో 2వ జత ఏకరూప దుస్తుల పంపిణీకి రంగం సిద్ధమైంది. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కాగా 6 నెలల వారం రోజుల్లో తొలి జత దుస్తులను విద్యార్థులకు అందజేశారు. ఇప్పటికే 2వ జతకు సంబంధించిన వస్త్రాన్ని మండలాలకు పంపించారు అనే అంశాన్ని ఇచ్చారు. ధ్రువపత్రాలు పరిశీలన. నేడు రూపాయలు 1.20 కోట్లతో నియంత్రిక ఏర్పాటు. ఆంగ్లంపై దృష్టి పెట్టాలి అంటూ మాట్లాడుతున్న రిజిస్టర్ ఆచార్య యాదగిరి. రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబర్చారు. సాగు భూముల నుంచి రైల్వే లైన్ వేయద్దు. అద్దెకు ఆర్టీసీ బస్సులంటూ నాగుల పంచమి నేడు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. పడకల్ పెద్ద చెరువు తూముకు మరమ్మతులు. సమయ పాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటామంటూ సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారిని రాజశ్రీ. అలాగే పిల్లల్ని అపహరించామని బెదిరింపులు. గ్రామీణ మండలం గుండా గ్రామానికి చెందిన 3కి తమ పిల్లల్ని కిడ్నాప్ చేశామంటూ ఒకే సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఎదురు చూపులు, అనుమానాలు. అర్హులైనప్పటికీ రుణమాఫీకి నోచుకొని పలువురు రైతులు. నమోదులో బ్యాంకుల తప్పిదాలతో నష్టం. పలు సహకార సంఘాల్లో తీరని సమస్య. 3వ విడత పూర్తయ్యాక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎస్ఆర్ఎస్పీలో పూడికతీతపై ఆశలు. దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి ఇరిగేషన్ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు. భారీగా పేరుకపోయిన పూడిక అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలి అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ప్రదర్శనలో ప్రగతి ప్రతిబింబించాలి. 15 ఆగస్టు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు.
జిల్లాలో విస్తారంగా వర్షాలు, ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలి, ఇంజనీర్ లేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ మరో అంశాన్ని సాక్షులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఇంజనీర్ల పోస్టులు, నిజామాబాద్ సర్కిళ్లలో 116 పోస్టులకు 73 ఖాళీ, క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షణ కరువుగా ఉందంటున్నారు. మలేరియా వార్డు పరిశీలించారు. మలేరియా బాధితుల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వం జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ గురువారం పరిశీలించారట. పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. అలాగే నేటి నుంచి కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం చివరి విడత కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి దీనికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే పెరిగిన నీటి విడుదల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఒలింపిక్స్ పథకాలే లక్ష్యం, కీర్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎంపిక పోటీలు, ఫిట్నెస్ నైపుణ్య పరీక్షలు పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ ఎంపిక కావడం జరిగింది. ఈవీఎం గౌడను సందర్శించిన కలెక్టర్, అర్గర్ తిరంగా విజయవంతం చేయాలి, మలేషియాలో యువకుడికి అగచాట్లు, ఏజెంట్ల మోసానికి గురైన అంకాపూర్ వాసి, ఐ కమిషన్ ఆఫ్ ఇండియా చొరవతో తిరిగి ఇంటికొచ్చాడు బాధితుడు. పైహార్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఏఏఓ విజయ్ కుమార్ పై చర్యల కోసం నివేదిక, ఆ వివరాలు ఇచ్చారు. క్రైమ్ కారణం చూసుకుంటే, కన్న కొడుకే కాల ఎముడయ్యాడు, బైక్ కోరివ్వలేదని కట్టెతో తండ్రిని కొట్టి చంపిన కుమారుడు, మధునూరులో ఈ ఘటన చోటు చేసుకుందట. అలాగే వేరువేరు ఘటనలో 3 మృతి చెందారు. కుక్క దాడిలో బాలుడికి గాయాలైన ఘటన బోధన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలయంలో చోరీ జరిగిన ఘటన దర్పల్లి. ఫోక్స్ కేసులో ఒకరికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు లింగంపేటలో. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నారు నిజామాబాద్ గొల్లగుట్ట తాండాకు చెందిన రాజు అనే వ్యక్తి. గంజాయి విక్రేత అని అరెస్ట్ చేశారు నవీపేటలో. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, బౌబౌ జిల్లాలోని రెచ్చిపోతున్న వీధి కుక్కలు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. రోడ్డు వెంట వెళ్లాలంటేనే జంకుతున్నారు కాలనీ వాసులు. ఇటీవల కుక్కల దాడిలో కృష్ణ జింక కూడా మృతి చెందిదట. తాజాగా బాలుడిపై దాడి చేసిన కుక్కలు పట్టించుకోలేదు జిల్లా యంత్రాంగం అంటున్నారు. వానలు కురుస్తున్న నిండని ప్రాజెక్టులు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. జిల్లాలోని పలు చెరువులు ప్రాజెక్టులకు చేరుకొని పూర్తిస్థాయి నీటి మట్టం. నిజాం సాగర్ ఎగువన సింగూరుకు రాని వరద. వానాకాలం పంటకు డోకా లేకున్నా యాసంగి సాగుపైనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బురదమయంగా ఆర్మూర్ ఆలూరు రోడ్డు, అడుగడుగున గుంతలు, వాహనాలు రాకపోకలకు తప్పని తిప్పలు, చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న రహదారులు. దీని పట్ల సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదనే వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, ఎత్తి పోస్తారా, ఎండబెడతారా, ప్రారంభం కానీ గుత్ప అలీసాగర్ లిఫ్ట్లు అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. ఎస్ఆర్ఎస్లో ఆశాజనకంగా నీటి నిల్వ, ఆయకట్టు రైతుల్లో తీవ్రమవుతున్న ఆందోళన, గందరగోళంలో 1.40 లక్షల ఎకరాల బాధిత్వం, సాగునీరు అందించడంలో సర్కారు వైఫల్యం, కాంగ్రెస్ పాలకులకు మాజీ మంత్రి వేమ్ల డెడ్లైన్ అనే అంశాన్ని ఇచ్చారు. ఇసుక తవ్వకాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. బాన్సోడ పరిధిలో మా భూముల మీద రైల్వే లైన్ వద్దు అని చెప్పేసి బాల్కొండలో ఆదిలాబాద్ నుంచి సంగారెడ్డి వరకు వేసే రైల్వే లైన్ను వ్యతిరేకిస్తూ బాల్కొండ జాతీయ రహదారిపై రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారట. తరగతి గదిలో కార్యాలయాలు, డైనింగ్ హాల్లో పాఠాల బోధన, చెట్ల కింద విద్యార్థులు భోజనాలు, శంకర్ భవన్ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొందట. మాపి రాలేదు, న్యాయం చేయండి, ఎమ్మెల్యేను కలిసిన గుండారం సొసైటీ రైతులు ఆ అంశాలు ఇచ్చారు. బైక్ కొనివ్వలేదని తండ్రిని హతమార్చిన తనయుడు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.